అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంలో కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే అమిలేని సురేంద్రబాబు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పీఎం నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు చిరు ధాన్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రారంభించారు. ఇందులో భాగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రైతులతో కలిసి ఎమ్మెల్యే అమిలేని సురేంద్రబాబు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ చెక్కును రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలేని సురేంద్రబాబు మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా 50,000 మందికి ఈ రోజు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నుంచి నిధులు మంజూరు అయ్యాయని చెప్పి పేర్కొన్నారు. ఇదే సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే అమిలేని సురేంద్రబాబు. కూటమి ప్రభుత్వం ఏదైనా చెప్పిందంటే ఖచ్చితంగా చేసి నిరూపిస్తుందని చెప్పేసి మాది చేతుల ప్రభుత్వం అంటూ కూడా ఎమ్మెల్యే అమిలేని సురేంద్రబాబు పేర్కొన్నారు. అయితే మరి కొద్ది రోజుల్లోనే ప్రతిపక్ష పార్టీ నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్తాడని చెప్పేసి కూడా అమిలేని సురేంద్రబాబు జోషం చెప్పారు. రైతు సంక్షేమం మన మంచి ప్రభుత్వం ఏదైతే ఉందో నిజంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనే స్కీమ్ ని ఈరోజు మన ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనం కూడా ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించిన ఉన్నాయో వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ గారి నుంచి 2,000 రూపాయలు రావడం, మన రాష్ట్ర వాటాగా ఈ రోజు 5,000 రూపాయలు కేటాయించడం, మన జిల్లాకి 2,75,000 మంది ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు వాళ్ళ అకౌంట్లోకి జమ కావడం, కళ్యాణదుర్గం ప్రాంతంలో 50,375 మంది ఈ రోజు కళ్యాణదుర్గం ప్రాంతంలో కూడా రైతుల ఖాతాలో 7,000 రూపాయల ప్రకారంగా జమ కావడం. ఇది మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, ఇది చేతులతో చేసి చూపించే ప్రభుత్వం అని ఖచ్చితంగా నిరూపించారు. మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అధ్వానంగా ఉన్నా, పూర్తిగా అధ్వానం అంటే చెప్పుకోవడానికి కూడా వీలైనంత అధ్వానమైన పరిస్థితుల్లో కూడా ఏదైతే మనం సూపర్ 6 పథకాల్లో హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా ఒకటొకటిగా నెరవేరుస్తూ వచ్చాం. 4,000 పెన్షన్ కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, ఈ రోజు అన్నదాత సుఖీభవ కావచ్చు, ఆగస్టు 15వ తారీఖు ఏదైతే ఉందో మా అక్క చెల్లెళ్ళు అందరికీ, అమ్మ తల్లులు అందరూ కూడా ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించబోతున్నాం. ప్రాంతంలో ఒక్క రోడ్డు కూడా వేసుకోకపోవడం నిజంగా చాలా దురదృష్టమనే చెప్పాలి. అంటే దీనికి ముఖ్యమైన కారణాలు గత పాలకులే దీనికి బాధ్యత వహించాలి. ఎవరైతే రకరకాల పదవుల్లో ఇక్కడ అనుభవించారో ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడున్న ప్రజల్ని మోసం చేశారనే విధంగా ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత మీ అందరికీ తెలియజేస్తుంది. ఏదేమైనా కూడా ఎవరేమనుకున్నా కూడా ఒకటే చెప్తాం, అభివృద్ధి మన ధ్యేయం. మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారి సహకారంతో మన రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో మనందరికీ తెలిసిన సత్యం. మనం ఎంతో కొంత చేయగలుగుతాం, చేసే పరిస్థితి కూడా కల్పించుకుంటాం. మనందరం కూడా అదృష్టవంతులం. ఎందుకంటే మన నాయకత్వం బలంగా ఉంది. ఎన్నో రకాలుగా ఇప్పుడు పేపర్లో చూస్తూ ఉంటాం, రకరకాలుగా. నిన్నే జగన్ రెడ్డి నెల్లూరు పర్యటనకు పోయి ఒక మహిళని నానా విషయాలు మాట్లాడి ఆమెని అసలు మాట్లాడిన మాటలు ఎవరైతే వాళ్ళకి సంబంధించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నారో రకరకాలుగా ఆయన మాట్లాడి ఒక స్త్రీ అని చూడకుండా ఆయన మాట్లాడితే ఆయన వివరించేదానికి వాళ్ళ పార్టీ అధ్యక్షుడు పోతారు. ఆయన పోయినది అందుకోసం కాదు, అందరూ మనం రోజు పేపర్లో చూస్తున్నాం, అందరికి తెలిసిన సత్యమే. త్వరలో అందరూ కూడా మనం కూడా ఊహించుకుంటున్నాం, త్వరలో జగన్ రెడ్డి కూడా జైల్లోకి అయిపోతున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా జరగబోతున్నాయనే ఒక ఊహతో ప్రజలు రెచ్చగొట్టాలి, ప్రజలు ఏ విధంగా రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టాలనే దాని మీదనే ఈ రోజు కూడా ఆయన ఏదో రకంగా ఈ గంజాయి బ్యాచ్ కావచ్చు, రౌడీ బ్యాచ్ కావచ్చు, రకరకాల బ్యాచ్లను కూడా వెనకేసుకుంటూ ముందుకు పోతున్నారు.